హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జేఎం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పూజలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు చిరావరి గారు. నమస్కారం చిరావరి గారు. శ్రీమాత్రే నమః తల్లి. ఒక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది. అలాగే కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు, మనకి నిత్యం దీపారాధన చేసే వాళ్ళు కూడా రోజు తలస్నానం చేయాలని మన కాలర్స్ అడుగుతూ ఉంటారు కదా గురుగారు. ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు, మరి మగవాళ్ళు అయితే రోజు చేయాలంటారా గురుగారు? మగవాళ్ళైతే నిత్య తలస్నానం చేయాలమ్మా. ఖచ్చితంగా మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాలి. అందుకనే జుట్టు కాస్త తక్కువ ఉంచుకోవాలి. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుష్పావతి అమ్మాయి, మాటల్లో మర్చిపోయింది సార్. ఏదో అడగాలి నిన్న నుంచి అనుకుంటున్నాం సార్. మేము ఏంటమ్మా నిన్న నుంచి ఏదో అడగాలనుకుంటున్నాం సార్. మరి అలాగే ఏంటంటే ఒకసారి ఫోన్ చేశాక మళ్ళీ వారం రోజులు ఆగాలి. నిన్న ఏంటి అడగాలనుకుంటున్నాం? ఏదో అడుగుదామనుకుని ఫోన్ చేసామండి గురుగారు, మర్చిపోయామండి. ఇప్పుడు నిన్న అడుగుదాం అనుకుని ఫోన్ చేశారు, మళ్ళీ ఈవేళ అడుగుదాం అనుకుని ఫోన్ చేసి మర్చిపోయారా? మర్చిపోయామండి. అలా మర్చిపోతే అలాగా, అలా మర్చిపోకూడదు కదా. అది నిన్న ఆవిడకి ఫోన్ చేసామండి మేము. విజయవాడ నుంచి వస్తుంది కదండి, మీకు పెసలు కూడా ఇచ్చింది కదండి ఒక ఆవిడ, శివ గారు. ఆవిడ మినుములు తెచ్చి ఇస్తానందండి. అలాగే రుద్రాక్షలు 4 తీసుకుందంటండి ఆవిడ. ఒకటేమో మనోడకు కట్టిందంటండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటండి, పాస్ అయ్యాడంట. పాస్ అయ్యాడంటండి, చెప్పమందండి ఆవిడ. పోన్లే పాపం. మనవరాలకు ఒకటి తీసుకుంటారు, మళ్ళీని కొడుకు ఒకటి కోళ్ళకొకటి మొత్తం 4 తీసుకుందంటండి ఆవిడ. పోన్లే పాపం. కొడుక్కి పిల్లలు లేరంటండి, పిల్లల గురించి వస్తుందండి ఆవిడ వారాల్లో. రమ్మను, ఇప్పుడు దీపుడు వస్తుందంటండి ఆవిడ మీ దగ్గరికి. రమ్మనమ్మా, రమ్మను. సరే అండి, అది దీవించండి. సరేనమ్మా, అందరికి ఆశీస్సులు తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను బెంగళూరు నుంచి మాట్లాడేది పద్మ. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. పద్మ చెప్పమ్మా. నక్షత్ర బలి చెయ్యాలి అని చెప్తున్నారు కదా, అసలు నక్షత్ర బలి అంటే ఏంటి, అది ఎందుకు చెయ్యాలి? నక్షత్ర బలి అంటే ఏంటంటే నేను కాసేపు నాకు చెప్తాను చూడమ్మా. బ్రేక్ అయిన తర్వాత ఇంకో అరగంట పోయాక ఎలాగ చెప్తాను, అప్పుడు చెప్పినప్పుడు జాగ్రత్తగా విను. మీ ఇంట్లో ఏ నక్షత్రం ఉంది? అంటే భరణి నక్షత్రం ఉంది, ధనిష్ట నక్షత్రము. ధనిష్ట నక్షత్రానికి నక్షత్ర బలి అవసరం లేదు, భరణి నక్షత్రానికి అయితే చెయ్యాలి. చిత్తా నక్షత్రానికి కూడా చెయ్యాలి. నేను లిస్టు చెప్తాలేమ్మా, కాసేపు నాకు చెప్తాను ఆ లిస్ట్ అంతానే. దాని గురించి, దాని డీటెయిల్స్, అసలు ఎందుకు చేయాలి, ఆ బలి నక్షత్రాలు ఎందుకు వస్తాయి, ఏంటి అసలు దానికి అట్లా అదంతా డీటెయిల్ ఫస్ట్ నుంచి చెప్తే వినాలనేసి. ఎవరు అడగలేదు, చెప్పలేదు. మీరు ఎప్పుడు చెప్తారు నక్షత్ర బలి అంటే చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అనేసి. అసలు అదనేది ఎందుకు వచ్చింది, ఏ రాత్రుల వాళ్ళకి వస్తుంది ఏంటి అనేసి. ఇప్పుడు కుజ దోషం ఉంది అంటున్నారు కదా, ఆ కుజ దోషం ఉంటే వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేయాలా, ఎవరినైనా పెళ్లి చెయ్యొచ్చా? వీటన్నిటికీ, ఈ ప్రశ్నలన్నిటికీ కుజదోషం, ఆశ్లేష నక్షత్రం, మూలా నక్షత్రం దోషాలు, ఆశ్లేష అత్తగారి గండమ, ఇవన్నీ నేను ఏం చేశానంటే ఎప్పుడో 8 ఏళ్ల క్రితం 2015లో, అంటే 9 ఏళ్ల క్రితమే వీడియోలు చేసి మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టా. ఇవన్నీ మీరు చూడలేదేమో, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చిర్రావూరి ఫౌండేషన్ అని కొట్టండి, మన వీడియోలన్నీ వస్తాయి. మొత్తం ఏ డౌట్ ఉన్నా సరే ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. 950 వీడియోలు చేశాను నేను, 1 కాదు 2 కాదు, 950 వీడియోలు. దేవుడి గది ఎలా ఉంచుకోవాలి, పూజ గదిని ఎలా ఉంచుకోవాలి, బొద్దింకలు వస్తే కారణం ఏంటి, లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాగా, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి, దరిద్ర దేవత మీ ఇంట్లో చెడిపోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇంట్లో పూజ గది ఎలా ఉంచుకోవాలి, దేవుడికి దీపం ఎలా పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనెలు పోయాలి, ఎలా వెలిగించాలి, మొత్తం 950 వీడియోలు చేసే పూజల గురించి నేను.
ఒకసారి మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. వెళ్తే కనుక మీకు ఆ వీడియోలన్నీ ఉంటాయి. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా నేను చెప్తూనే ఉంటానమ్మా మీకు. తప్పకుండా నక్షత్ర బలి గురించి అయితే కాసేపు ఉన్నాక నేను చెప్తాను. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావర్ గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రావులపల్లి అండి, ఈస్ట్ గోదావరి. ఓకే, చిరావర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. ఏం పేరమ్మా? శ్రీదేవి అండి. శ్రీదేవి చెప్పమ్మా. చిత్తా నక్షత్రం అండి నాది. ఆ, శత్రువులు ఎక్కువగా ఉంటారండి, ఏదనుకున్నా అవ్వదు. ఆ, బాగోట్లేదండి. ఉమ్. అదే అన్న పరిష్కారం చెప్తారని. మరి నక్షత్ర బలి చేయించావమ్మా? చేయించలేదండి. మరి నక్షత్ర బలి చేయించుకో. రేపు ఆదివారం నాడు రాత్రి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, నక్షత్ర బలి బ్యాచ్. సరేనా? అలాగేనండి, చేయించుకో. అలాగే 2 రుద్రాక్షలు తీసుకో. సిద్ధాంతం రావిచెట్టు సెంటర్లో, గోదావరికి వెళ్ళే రూట్ రావిచెట్టు సెంటర్లో మన ఆఫీసు ఉంది, చిర్రావూరి గారి ఆఫీసు. అక్కడికి వెళ్ళి 2 రుద్రాక్షలు తీసుకో. ఒకటి గుమ్మానికి ఎర్రబట్టలో కట్టే, రెండోదేమో దేవుడి దగ్గర పెట్టుకుని రోజు అగరత్తుల ధూపం ఇస్తూ ఉండు. 2 రుద్రాక్షలకి తప్పకుండా శత్రుబల బాధ తగ్గుతుంది. అలాగే ఇంటికి ఎప్పుడు కూడా బూడిద గుమ్మడికాయ ఉంచుకోవాలి. బూడిద గుమ్మడికాయ కడితే కొంతమంది గమ్ముని పాడైపోతుంది. అప్పుడే పాడైపోయింది ఏంటండి అంటారు. ఏం కంగారు పడకండి, పాడైపోవడం వల్ల మంచిది. దోషం ఏమైనా ఉంటే పోయినట్టే. అందుకని మళ్ళీ కొత్త గుమ్మడికాయ కట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అలా చేయండి అమ్మా. అలాగే రోజు నిత్య దీపం ఇంట్లో పొద్దున్న 5:30 లోపల దీపం వెలిగించేటటువంటి వాళ్ళకి నరఘోష, నరదృష్టి, నరపీడ, నరశాపం, శత్రుపీడ, శత్రుశాపం అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావర్ గారు. హలో 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 హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? చిటావరి గారు ఉన్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఏ ఊరమ్మా? బొబ్బులండి. బొబ్బిలి చెప్పమ్మా, మాట్లాడమ్మా. శ్రీమాత్రేనమ్మా. చెప్పు తల్లి. అదేనండి, మేము ఒక రుద్రాక్ష ఇల్లు కొనాలనేసి తీసుకున్నామండి. అదే పూజ చేస్తున్నాము, అదే ఎప్పటికి రిజల్ట్ వస్తుందని. నువ్వు కట్టావా? గుమ్మానికి కట్టావమ్మా? గుమ్మానికి కట్టలేదండి, దేవుడు మొన్న పెట్టేసి పూజ చేస్తున్నామండి. ఒకటి ఎర్ర బట్టలో కట్టి నువ్వు అద్దుకుంటున్న ఇంటి గుమ్మానికి కట్టాయి. అదే సొంత ఇల్లే, అది కూడా ఉందండి. సొంత ఇల్లేనా? సొంత ఇల్లు లేని వాళ్ళకైతే వెంటనే ఫలితం కనపడుతుంది. ఇది ఆల్రెడీ సొంత ఇల్లే కదా, స్వగృహ యోగమే కదా, నిదానం మీద అవుతుంది. కంగారు ఏముంది? జయంతల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నాగలక్ష్మి సీతంపేట నుంచి అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. నాగలక్ష్మి చెప్పు. శ్రీమాత్రే నమస్తే అండి. చెప్పమ్మా. మన వారం సిద్ధాంతం వెళ్ళామండి, శనివారం. 11 వారాలు అయిపోయినాయండి, వడ్డీ వారం ఉందండి. ఇదండి వర్షం అండి, బాగా జోరుపోతులండి. అవును. అయితేనండి ఎవరో లేరండి, పంతులు గారు కథ ఉన్నారండి, 2 తులసి వాళ్ళు ఉన్నారండి. అప్పుడు ఏంటి మరి దీపం పెట్టాలి కదండి గలిస్తమ్మ దగ్గర. బాగా జోరుపోతులో గాలి వానండి. అవును పాపం. అదేంటి పంతులు గారు అన్నారండి, అమ్మవారు అన్నారు కదా అక్కడ పెట్టేయమ్మా అన్నారండి. అంతేలే, మరి ఏం చేస్తాం. పెట్టానండి, ఓసారి తిరిగానండి, బాగా గట్టిగా వర్షం వచ్చేస్తుందండి. ఓసారి తిరిగాక దీపం పెట్టేసానండి. మళ్ళీనేమో ప్రదర్శనలు చేయకుండా వెనక్కొస్తే ఫలితం ఉండదానండి, కొంచెం వెలిసాక తిరిగానండి 11 సార్లు. అలా పర్లేదండి? పర్లేదమ్మా, పర్లేదు. అదే ముందు దీపం పెట్టాక అది గుళ్ళోకి వెళ్ళిపోయాక అప్పుడు తిరిగానండి. ఎన్నింటికి వెళ్ళావు? పొద్దుట 5:30కి వెళ్ళిపోయినాను బాబా. ఇంటి దగ్గర బాగానే ఉందండి, తీపర దాకా వెళ్ళాక బాగా గట్టిగా వచ్చేసిందండి. అయ్యో. మా బాబుకి ఏమో రైన్ కోట్ ఉందండి, నేను కొంచెం కవర్ మోతేసుకుని అలాగే వచ్చేసానండి ఇంటికండి. అయ్యో పాపం. అదే ఇబ్బంది పడ్డామండి, బాగానే వచ్చేసాళ్ళండి. అదే వర్షాకాలం కదా, వర్షాలు రావద్దంటే ఎలాగా? అంటే బాగుందని వెళ్ళామండి. అదేలే, వర్షం వచ్చినా భక్తి ఎలా ఉండాలంటే, వర్షం వచ్చినా రాకపోయినా తుఫాన్ వచ్చినా వెళ్ళాలనుకుంటే స్వామి దగ్గరికి వెళ్ళాలంతే.
వాళ్ళు అలాగా ఆగిపోతాయనండి ఇంక లైన్గా వెళ్ళానండి. స్వామివారు పరీక్ష పెడతాడు, వీళ్ళు రాగలరా లేదా అడ్డం పడదామని పెడుతూ ఉంటాడు. పెట్టినప్పుడు ఎలాగోలా ప్రయత్నం చేసి స్వామివారిని దర్శనం చేసుకోగలగాలి. నువ్వు చేసుకున్నావు అలాగ, అదృష్టవంతురాలులే. అవునండి. సరే మరి అంతేనా? అదేనండి ఫలితం ఉంటదండి మరి. అరే ఫలితం చేసావు కదా అంటుంటే మళ్ళీ ఫలితం ఉండదా అంటావు? అంతేనండి, ముందు దర్శనం చేసుకున్నాక తిరిగాను కదండి, మరి ముందు తిరగాలి కదండి, అందుకు ఫోన్ చేశానండి. అవును, వర్షం వచ్చిందని ముందు ఏదో ఒకటి ప్రదక్షిణం అయితే అయింది కదమ్మా. అయిపోయిందండి 11 సార్లు. పర్లేదు, ఏం కాదు. శ్రీమాత్రేనా. జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు బాధ్యమ్మ, మండపేట నుంచి. ఓకే, చిరావరి గారు ఉన్నారో మాట్లాడారు. బాబ్జీ చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. చెప్పమ్మా. ఇప్పుడు ఈ మధ్యన షాపు ఆ మధ్యన ఒక మారండి, ఆ, బంగారు షాప్ అండి, మా వర్క్ షాప్. ఉమ్, కొద్దిగా వ్యాపారం కింద కౌంటర్ అది చేయించి పెట్టానండి. కొంచెం ఆ, మీరు చెప్పినట్టుగా రోజు కొట్లేదంటే ఒక దీపారాధన చేస్తానండి, 2 ఒత్తులు వెలిగించి. ఆ. బాగానే ఉందండి, ఒత్తులు వెలిగించి బాగానే ఉంది. 2 కాదు 3 ఒత్తులు వెలిగించమ్మా. 3 అండి. 3 ఒత్తులు వేసి 2 దీపాల్లో 3 ఒత్తులు వేసి వెలిగించమ్మా. ఒక 3 దీపాలండి. కాదు, ఒక దీపంలో 3 ఒత్తులు. 3 ఒత్తులండి. సరే అండి, వెలిగించు. ఏమండి తర్వాత మీరు గుమ్మడికాయ కట్టమన్నారు కదా, గుమ్మడికాయ కట్టారు మన బుధవారం. ఏమండి ఇప్పుడు రోజు దీపారాధన చేస్తున్నాను పొద్దుట. ఒకవేళ కుదరకపోతే సాయంత్రం చేయొచ్చండి దీపారాధన కొట్లో. పొద్దున ఎందుకు కుదరదు? ఒకసారి మంగళవారం ఇప్పుడు సెలవు అండి ఇక్కడ. అలాగా, అలాంటప్పుడు ఇంకా సెలవు షాపు తీయకపోతే ఇంకా దీపారాధన అక్కర్లేదు. అక్కర్లేదు అంటే ఇంకా ఆ రోజు సాయంత్రం చేయక్కర్లేదండి. ఇంకా అవసరం లేదు. షాపు తీయకపోతే దీపం అసలు మన ఇంటికి తాళం వేసుకుని ఊరు వెళ్ళామనుకో, ఇంట్లో దీపం కూడా అక్కర్లేదు అసలు. అదేనా అదేనా. అలా షాపు తీసినప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడే దీపం దేవుడికి అట్లా. ఏమంటే తర్వాత మేము ఒక ఇంట్లో అద్దెకుంటున్నామండి. ఎదర నాకు వెంకన్న బాబు ఫోటో పెట్టారండి గుమ్మానికి, ఎదర గుమ్మానికి ఫోటో, వెంకన్న బాబు ఫోటో పెట్టి శుక్రవారం మా నాన్నగారికి వద్దంట ఆ వెంకన్న బాబు దండేసి దండం పెట్టుకుంటున్నానండి. మంచి పని చేస్తున్నావు. మంచిదే కదండి. మంచిదే కదా. ఏమంటే ఇప్పుడేమో మీరు ఇంటికి గుమ్మానికి గుమ్మడికాయ కట్టమన్నారు కదండి. మరి ఇప్పుడు వెంకన్న బాబు ఫోటో పెట్టిన గుమ్మానికి ఆ పక్కన పెట్టచ్చండి గుమ్మడికాయ. ఆ పక్కన కట్టు, మేకు కొట్టి. అదండి అదే అంతేనా? అంతేనండి గురుగారు. సరేనన్న, జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? చెల్లాయ్. చెల్లాయ్ నువ్వేనా? నమస్తే అండి. చెప్పమ్మా. శ్రీమాత్రే. చెప్పు తల్లి. అదే అండి, మా పెద్ద అబ్బాయి జాబు మారాలండి, కొంచెం దీవించండి. మీ పెద్ద అబ్బాయి జాబ్ మారాలి. మా నాన్నగారు హాస్పిటల్ ఏమండి, రేపు పట్టుకెళ్తారండి. ఎక్కడికి? కాశీ పట్టుకెళ్తారండి. అదే అక్కడ ఎవరో ఉంటారండి. ఎవరుంటారా అక్కడ? అదే హాస్పిటల్ పూజ చేసి వాళ్ళు ఉంటారు కదండి. అవునా? ఓ పని చేయండి, కాశీ వెళ్ళాక కేదార్ ఘాట్లోకి వెళ్ళమను. కేదార్ ఘాట్లో నారాయణ శాస్త్రి గారిని ఒక తెలుగు ఆయన ఉంటాడు, మా తమ్ముడే ఆయన. ఇలా చిర్రావురు గారు పంపించారని చెప్తే చెప్పకపోయినా బాగానే చేస్తాడు. నా పేరు చెప్పకపోయినా బాగా చేయిస్తాడు ఆయన. మన తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్తారులేమ్మా. అదే ఆయన చెప్తారు, అక్కడికి వెళ్ళాక చెప్తారు. ఆయన చెప్తారు, ఆయన బాగా చేయిస్తాడు. ఆయన కేదార్ ఘాట్లో ఉంటాడు, గుర్తుంచుకోండి. కేదార్ ఘాట్. నారాయణ శాస్త్రి గారు. తెలుగు ఆయనే. రుద్రాక్ష ఫలితం చూపించడం కాదమ్మా, సిద్ధి జపం గట్టిగా చేసుకోవాలి, చెయ్యాలి. దేనికోసం చేస్తున్నావు? అదే రుణం గురించినండి, రుణ సిద్ధిని ఐశ్వర్య సిద్ధి అనుకోమన్నారు కదండి. ఒకటి అనుకో, ఏదో ఒకటి అనుకో. ఫస్ట్ రుణ విమోచన సిద్ధి, రుణ విమోచన సిద్ధి అనుకుంటూ ఉండు, జపం చెయ్యి. ఫలితం కనపడకుండా ఉండదు, కనపడుతుంది. కొంచెం లేట్ అయినా ఫలితం కనపడుతుందమ్మా. సరేనా?
అదే మా అందరికి దీవెనలు ఇవ్వండి మా చిన్న అబ్బాయికి. అందరికీ ఆశీస్సులమ్మా. నమస్తే అండి. జయం తల్లి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మేము మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరు? మా పేరు బాలాకుమారి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. బాలాకుమారి, శ్రీమాత్రే నమః గురుగారు. బాగున్నావా? బాగానే గురువు గారు. మొన్న వారం మేము జూపూడి వచ్చేసి నాకు నీ పేరు కూడా చెప్పావు, అందుకని గుర్తుపట్టా నీ గొంతు. చెప్పమ్మా. అది మా బాబుది ఆశ్లేష నక్షత్రము. నువ్వు టీవీ సౌండ్ తగ్గించాలి, టీవీ చూస్తూ మాట్లాడకూడదు, తెలియదా నీకు? టీవీ సౌండ్ తగ్గించాలి నాతో మాట్లాడేటప్పుడు. ఓకే, కాల్ కట్ అయిపోయిందా? టీవీ సౌండ్ పెడితే కాల్ కట్ అయిపోతుందమ్మా, గుర్తుంచుకోండి. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి. మీ పేరు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రండి, చాలా సంతోషంగా ఉంది. చెప్పు తల్లి. అది కామాక్షమ్మ దీపంలో ఎన్ని ఒత్తులేసి వెలిగించుకోవాలని నిత్య దీపంలో 2 కానీ 3 కానీ కలిపి వెలిగించాలమ్మా. సరే సరే, కలిపేసి ఒకటిగా చేసి వెలిగించాలి. చాలా సంతోషం అండి. మీరు మీ ప్రోగ్రాం చూసి నుంచి మేము పూజ చేసుకుంటున్నాను. సంతోషం అమ్మా. నిత్యం ఇంకా చేసుకుంటున్నాను, చాలా సంతోషం. అసలు ఆడవిడిలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. సరే సరే, చాలా సంతోషం అండి. ఇంకా మిగతాది ఇంకా నాకు కొంచెం వణుకు నాకు ఉండి రావట్లేదు. సరే అమ్మా, పర్లేదు. సరే సరే, ఇంకో ఆశీస్సులు తల్లి, జయం తల్లి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో ఫౌండేషన్ అండి. సరే అండి, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము చాలా దూరం అండి, మాది మార్చర్ల నుండి కాల్ చేస్తున్నా. మీ పేరు? సార్లు నాకు సరే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఫస్ట్ చిరావరి గారు ఉన్నారు, టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే కాల్ కట్ అవుతుంది, మాట్లాడండి. ఇప్పుడు అమ్మటేనా? ఇప్పుడు టీవీ సౌండ్ తగ్గించు. తగ్గిస్తా స్వామి. తగ్గించకపోతే కాల్ కట్ చేస్తాం. సరే, ఓకే. ముందు తగ్గించమ్మా, సౌండ్ తగ్గించు. ఇప్పుడు చెప్పమ్మా. అమ్మాయి, ఇలా ఒక్కొక్కళ్ళకి టీవీ సౌండ్ తగ్గించండి, టీవీ సౌండ్ అని చెప్పే లోపల టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని కాల్ కలవగానే మీరు టీవీ సౌండ్ తగ్గించాలి. అమ్మాయి, ఇంకా టీవీ సౌండ్ తగ్గించని చెప్పకు. ఒకవేళ టీవీ సౌండ్ వినపడింది అనుకో, కాల్ కట్ చేసి ఇంకోటి కాల్ తీసేసుకుందాం. అలాగే చిరావరి గారు, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సంగారెడ్డి నుంచి చేస్తున్నాం మేడం. మీ పేరు? నా పేరు జి ప్రభాకర్ గౌడ్ మేడం. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. సార్, గురుజీ నమస్కారం. గురుజీ చెప్పమ్మా. నా పరిస్థితి ఏం బాగాలేదు గురుజీ. నాది ఏం రాసి నాది ఎట్లా వస్తుంది అర్థం స్వామి. సరే, మీకు దగ్గరలో ఏ గుళ్ళు ఉన్నాయి? దగ్గర హనుమంతుని గుడి ఉంది, శివుని గుడి ఉంది. జమ్మి చెట్టు ఎక్కడుంది? జంబి చెట్టు చాలా అడవిలో ఒప్పుకోవాలి గురుజీ. ఒకసారి తెలుసుకోండి. జమ్మి చెట్టుకు రోజు నీళ్లు పోసి 19 ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు గురుజీ? 19. ఎన్ని రోజులు చేయాలి గురుజీ? రోజు పొద్దున్నే దీపం వెలిగించండి, తెల్లవారుజామున 5:30 లోపు దీపం అయిపోవాలి. ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అలా చేస్తూ ఉండండి అప్పులు తీరేదాకా. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? అమలాపురం అండి. మీ పేరు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురువు గారు నమస్తే అండి. చెప్పమ్మా. అదండి రుద్రాక్ష అండి తీసుకున్నాం ఒకరి దగ్గర అండి. ఎవరి దగ్గర? మా ఇక్కడ ఒక అతను ఇచ్చారండి, దగ్గర వాళ్ళు అతను. అది నీటిలో పెట్టగానే వెలిసిపోయిందండి. అది మంచిది అంటారా? నీటిలో పెట్టగానే వెలిసిపోయిందా? రంగు దిగిందండి. ఏమో మరి నాకు తెలియదమ్మా, ఎందుకంటే నేను ఇవ్వలేదు కదా. నేను ఇచ్చినవి అయితే మరి వేరు. నేను ఇస్తే దానికి నేను చెప్తాను. నేను ఇచ్చినవి అయితే నీళ్లలో పెట్టకూడదు. గుమ్మాన్ని ఒకటి కట్టుకోవాలి, మెల్ల ఒకటి వేసుకోవాలి. ఇంకోటి అడుగుతున్నాను గురువు గారు. అడిగమ్మా. మా అమ్మగారు కాలం చేశారండి, 4 నెలలు అయిందండి. నీ దీపాలను తీసుకోండి. చేసుకోవచ్చమ్మా. అదే అండి అడుగుదామనండి. చేసుకోవచ్చు, నువ్వు చేసుకోవచ్చు, దీపం వెలిగించుకోవచ్చు.
హలో, నా పేరు కార్తీక్ అండి. నీ పేరు కార్తీక? హలో. హలో. అవునండి. సరేనమ్మా, ఏం చదువుతున్నావు? సరేనన్న, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం అమ్మ. నా పేరు వేణుగోపాల్ శర్మ. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. అయ్యా గురుగారు నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ శర్మ, విశాఖపట్నం అండి. చెప్పండి. నేను అభయాంజనేయ స్వామి టెంపుల్ పూజారిని. ఏం లేదు, పాపకి వివాహం అయింది, 3 years అయింది. కొంచెం సంతానంకే ఇబ్బందిగా ఉందండి. కృతికా నక్షత్రం, అల్లుడి గారిది శతభిష నక్షత్రం. ఏం చేయమంటారు గురుగారు రెమెడీ? అంటే ముందు అవతల వాళ్ళ పితృదేవతలు అన్ని కరెక్ట్గా కార్యక్రమాలు చేస్తున్నారు లేదో కనుక్కోండి. అది మొన్న చేయలేదు, అది ఆ విషయం చూసి వాళ్ళని చేయించాను గురుగారు. ఎందుకంటే పితృ కార్యాలు జరగకపోతే సంతాన విషయంలో ఇబ్బంది వచ్చేస్తుంది గురుగారు. కాబట్టి శ్రద్ధగా పితృకార్యాలు చేస్తుండమని చెప్పండి గురుగారు. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గట్టిగా చేయమని చెప్పండి గురుగారు. చేస్తూ ఉంటే తప్పకుండా సంతాన యోగం అనేది. ఎందుకంటే దేవతలు ఎవరికి కూడా నేను పూజించే శివుడికి, మీరు పూజించే ఆంజనేయ స్వామి కూడా సంతానం ఇచ్చే అధికారం లేదు. సంతానం దేవతలు ఇవ్వలేరు, వాళ్ళ వల్ల కాదు. సంతానాన్ని మనకిచ్చేటటువంటి వాళ్ళు పితృదేవతలు మాత్రమే. ఇటువైపు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, ఈ అమ్మాయి వైపు 7 తరాల వాళ్ళు, ఈ అబ్బాయి వైపు 7 తరాల వాళ్ళు కూడా ఆలోచించుకుని సంతానాన్ని ప్రసాదిస్తారు. అమ్మాయి వైపు ఉన్నటువంటి 7 తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశీస్సులు ఇస్తారు, అబ్బాయి వైపు ఉన్నటువంటి 7 తరాల వాళ్ళు సంతానాన్ని ఖచ్చితంగా ప్రసాదిస్తారు. కాబట్టి పితృ కార్యాలు పితృదేవతలకి సవ్యంగా చేయాల్సినటువంటివి. ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఆబ్దికాలు, సంక్రాంతి అప్పుడు సంక్రమణ సమయాల్లో తర్పణాలు, ఏదైనా నది వస్తే నదికి పుష్కరాల సమయంలో తర్పణాలు, తర్వాత సంక్రాంతి సమయంలో మన మామూలు నెలసరి వచ్చేట సంక్రాంతి కాకుండా మకర సంక్రాంతి వస్తుంది చూసారా, పెద్దల రోజులు, అప్పుడు మహళయ పక్షాలు, మహళయ అమావాస్య, ప్రతి అమావాస్య, ఇవన్నీ కూడా పితృదేవతా సంబంధమైనటువంటి రోజులు. ఆయా రోజుల్లో పితృదేవతలకి కనుక నమస్కారం చేసుకుని కాసిన నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు శ్రద్ధగా భక్తిగా చేస్తే పితృ అనుగ్రహం చేత సంతాన యోగం కలుగుతుంది. పితృదేవతల సంతానాన్ని ప్రసాదించి ఆశీస్సులు ఇచ్చిన తర్వాత, ఆశీస్సులు ఇచ్చాక ఇంకా ఏదైనా సర్పదోషాల వల్ల కానీ నాగదోషాల వల్ల కానీ సంతానం కలగకుండా అడ్డం పడుతుంటే దానికి విరుగుడు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ముందు పితృదేవతలే, తర్వాత మిగిలిన దేవతలు. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా పేరు సుబ్బలక్ష్మి అండి. ఎక్కడి నుంచి? అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పమ్మా. 5 అయ్యేసరికి మీ పని మానేసి కూర్చుంటానండి మీకోసం టీవీ కాడ. రుద్రాక్ష బుక్ చేసుకున్నామండి, మధ్యలో వారానికి రాలేదండి, మళ్ళీ అడ్రస్ తప్పించామండి, మళ్ళీ ఇచ్చామండి. నిన్న వచ్చినాయండి ఏకాదశి రోజుని. ఓ సంతోషం, చాలా సంతోషం కలిగిందండి. అవి ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకున్నామండి, గృహప్రవేశం అయిపోయిందండి, నవంబర్ లో గృహప్రవేశం అయిపోయిందండి. అప్పుడు పని అవ్వలేదని వెళ్ళలేదండి. ఇప్పుడు ఆగస్టు 15లో ఆగస్టు 1 కల్లా పని అయిపోతుందండి. మళ్ళీ పాలయ్యి పొంగించుకోవాలండి, కొబ్బరికాయ కొట్టేసుకోవచ్చండి. ఇంకా అవసరం లేదమ్మా, ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయారు కదా. గృహప్రవేశం అయిపోతే ఇంకా అవసరం లేదు. ఇంకా బిల్డింగ్ అంతా పూర్తిగా అవ్వలేదండి. అవ్వకపోయినా గృహప్రవేశం అయితే చేస్తారు, వాస్తు అయిపోయింది కదా, అయిపోతే పర్లేదు. మళ్ళీ అయ్యాక చేసుకోవచ్చు కదా ఫంక్షన్ అయ్యాక వ్రతం పెట్టుకుని సత్యనారాయణ వ్రతం అవన్నీ పెట్టుకుని చేసుకోండి. ఒకటండి, మా అబ్బాయిలు అమెరికాలో ఉంటారండి. మా అబ్బాయి 2 బాబులండి, ఆశీస్సులు ఇవ్వండి. అది రుద్రాక్ష అక్కడ కట్టుకోవచ్చు అంటారండి, ఇక్కడ కట్టుకుని పట్టుకెళ్ళొచ్చండి. పట్టుకెళ్ళచ్చమ్మా, పట్టుకెళ్ళచ్చు. ఇంకోటండి, మరి ఫోన్ కట్టాక మర్చిపోతే ముందు అనుకుంటా నన్ను అడగాలి. ఫోన్ కట్టాక పేపర్ మీద రాసుకోవాలి. దేవుడి దగ్గర ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి? రోజు. శుక్రవారం అయి చేసుకోవచ్చండి, రోజు చేసుకోవాలి. కొంచెం ఆరోగ్యం తక్కువ అండి, పొద్దుటే లేవలేమండి. అదే అనుకుంటానండి మీరు చెప్పిన కాడి నుంచి అలా చెయ్యాలని, కానీ కుదరట్లేదండి.
మోకాళ్ళు నొప్పులండి. మీకు సిద్ధాంతం వద్దాం అనుకున్నామండి, కుదరలేదండి. ఇప్పుడు చూపుడు దూరం అని రాలేక ఆలోచిస్తున్నామండి. దూరమైనా రావాల్సిందే, తప్పదు. దగ్గరకు వచ్చినప్పుడు రాలేదు కాబట్టి దూరమైనా రావాల్సిందే. ఎన్ని వారాలు వస్తారండి మీరండి? ఒక వారం చూస్తామండి. వస్తాం రండి, మీరైతే రండి, వచ్చినంతకాలం చెప్తూ ఉంటాను నేను. సరేనా? అందరికి ఆశీస్సులు ఇవ్వండి. ఆశీస్సులమ్మా. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరవరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సరిచేతండి, పోలవరం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, చిరవరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్ర చెప్పమ్మా. ఇంట్లోనూ ఉదయం సాయంత్రం దీపం పెట్టుకున్న తర్వాత తలుపులు వేయకూడదు అని అంటున్నారు కదా గురువు గారు. దీపం పెట్టుకున్న తలుపులు వేయకూడదా? తలుపు వేయొద్దు అంటున్నారు కదండి, తలుపులు మూసేయొద్దు అంటున్నారు కదండి. ఎవరంటున్నారు? తలుపులు మూయకూడదు అంటున్నారు. మాకేమో తలుపులు తీసుకుంటే గబ్బిలాలు వచ్చేస్తాయండి. గబ్బిలాలు వస్తాయి, దోమలు వస్తాయి, దొంగలు కూడా వస్తారు. కాబట్టి మీ దీపం దీపమే, గుమ్మం గుమ్మమే. అదే తలుపులు గురించి అని అడిగిదామని చేస్తామండి. వేసుకోండి. సరే. అంటే ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు అండి. మీ ఆశీస్సులు. మీ అబ్బాయి పేరేంటమ్మా? గణేష్ అండి. గణేష్ కి ఆశీస్సులు. జయంత్. జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మా గుంటూరు నుంచి అండి. మీ పేరు? కుమారి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. మాకు 3 సందేహాలు ఉన్నాయి గురువు గారు. అడుగమ్మా. మరి మాకు వాటికి ముందు రాగి చెట్లు మొలిసినాయి గురువు గారు 4. ఎక్కడ మొలిచాయి? కాలువలో గురువు గారు. పెరట్లోనా? బయట రోడ్డు మీద కాలువలో వాగిటి ముందు. అవి మేము పీకొచ్చాక గురుగాని పెరిగిపోతున్నాయి, పెద్ద ఏంటి గురువు గారు? సరే గురువు గారు. మరి ఇంకొకటి, మా పక్కనే బాబా గుడి ఉంది గురువు గారు. అది మా కళ్ళే పెట్టారు. పెట్టారా? హలో గురుగారు, నమస్కారం అండి. చెప్పమ్మా. అది మా సింహద్వారం వచ్చేసి పడమర వైపు ఉందండి. ఏంటండి? సింహద్వారం పడమర వైపు ఉందండి మీది. అయితే సాయిబాబా గుడి ఏంటంటే సాయిబాబా ఉత్తరానికి అభిముఖంగా ఉంచారండి, ప్రతిష్టాపన చేశారు. గుళ్ళో ధూపదీప నైవేద్యాలు జరగట్లేదండి. ఎన్నిసార్లు మేము అంటే మా గోడ మధ్యలోకి మాకు గర్భం లేదండి, మా ఇంట్లో గర్భం లేదండి సరిగా. కరెక్ట్ గా సాయిబాబా ఉన్న దగ్గరే నిటారుగా చూపు పడి అది పగిలిపోయిందండి గోడ. మధ్యలో గర్భం ఉన్న గోడ ఒకటి ఉందండి. ఆ గోడకి కరెక్ట్ గా ఎదురుగా సాయిబాబా ఉన్నారు. అక్కడే ఎప్పుడు మేము ఎన్నిసార్లు ప్లాస్టింగ్ అది చేయించినా అక్కడే పగులుతుంది. చూపు ఇటు ఉత్తరం వైపు ఉందండి, అంటే మా ఇంటి వైపు ఉంది. అదొకటేను. ఇంకొకటి ఏంటమ్మా, అది మేము మందపల్లి కూడా ఒకసారి వెళ్ళామండి, మామూలు పూజ చేయించుకుందామని. అది అంతా పూజ అంతా చేయించుకున్న తర్వాత మా తాతయ్య పొరపాటున ఇడ్లీ అది నూనె వస్తువులు తినకూడదు అన్నారు కదండి. మా తాతగారేమో పొరపాటున అందరి చేత తినేయమని చెప్పారు. అది ఆ ఫలితమే ఉండదండి. అంటే పూజ అయిపోయిన తర్వాత? అవునండి. మామూలుగా అయితే మరి ఏమని చెప్పారు గుళ్ళో? గుళ్ళో ఏం చెప్పలేదండి, అంత మా తాతయ్యే ఇచ్చేశాడు. మరి గుళ్ళో చెప్తారు కదా ఏం చేయాలో, రూల్స్ ఏం చేయాలి, నియమాలు గుళ్ళో వాళ్ళు చెప్పలేదమ్మా? అది అంటే గుళ్ళో వాళ్ళు చెప్పలేదండి. మా ఇంటి దగ్గర చుట్టాల వాళ్ళు చెప్పారు. అయినా మా తాతయ్య అది ఇచ్చేయకుండా ఆయనకి నాకు అనారోగ్యం వల్ల ఆయన తినేసాడండి. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదమ్మా. ఆయన అంటే సరే, మా అందరికి కూడా హోటల్ అది ఆర్డర్ ఇచ్చేసరికి మేము
తప్పని పరిస్థితిలో తినాల్సి వచ్చింది. మీరు తప్పని పరిస్థితి ఎందుకు అయింది? మీరు తినం అంటే ఆయన ఏమన్నా కుక్కేసాడా నోట్లో గొంతులోకి తోసాడా ఇడ్లీలు? అట్లాని కాదండి, అంటే ఆయన అంత ఖర్చు పెట్టుకొని ఆయనే తీసుకొని వెళ్ళారు. అవును కరెక్టేనమ్మా. చేయించారు, మళ్ళీ తినకపోతే ఉన్నా తిండి విషయంలో మొహమాట. ఆయనకైతే అనారోగ్యం, ఆయన తినాలి తప్పదు. షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకపోతే వాళ్ళని ఇంటికి మోసుకుని తీసుకురావాలి మీరు. అందుకని ఆయన తిన్నారు. ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టి తింటారా తిన గన్నేం పెట్టలేదు కదా నెత్తి మీద. అది తినడం తినకపోవడం మీ విచక్షణ. గుళ్ళోకి వెళ్ళి వచ్చాం కదా వద్దులేండి మేము తిన్నాం, ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి అని ఏదో చెప్పాలి. అదేనండి, అక్కడికి మేము చెప్పాము, మేము పర్వాలేదు తాతగారు మేము ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటామంటే లేదు నేను ఆర్డర్ చేసేసాను కదా మరి మీరు కానీ ఉండని చెప్పి ఇది చేశారు. పోలేండి అయిపోయింది, ఏముంది. సరే అండి, సరే ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళి అన్నం పెట్టుకోండి బాగా. ఏ ఊర్లో ఉంటారు మీరు? ఏంటి గురుగారు? ఏ ఊర్లో ఉంటారు? గుంటూరులో గురుగారు. గుంటూరు కదా, సర్లేండి. అయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి శనివారం నాడు మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఇది ఇప్పుడు రావి చెట్టు అది పీకిన తర్వాత గురుగారు అదే నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే అలాంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. జయం జయం జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రావణి గారు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రమణమ్మ అండి, కాకినాడ నుంచి చేస్తున్నాం. ఓకే, శ్రావణి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. అదే మా అబ్బాయి గురించి అండి. బొబ్బా నక్షత్రం అండి, సింహరాశి, మోహన్ సతీష్ అండి పేరు. చదువు బీటెక్ జాయిన్ చేస్తాం కానండి ఇంకా పూర్తి చేయలేదండి. అదే అండి ఇప్పుడు ఏ దారి కనపట్టలేదు, దానికి ఏంటానండి. మరి బీటెక్ పూర్తి చేయాలి కదమ్మా. చేయలేదండి, ఇంకా వదిలేసాడండి. మరి అలా మొన్న రోజు ఎగ్జామ్ కట్టాం, అయినా సరే పూర్తి చేయలేదండి. అయ్యో అలాంటి అలాగే చెప్పండి. చదువు కంపల్సరీ ఉండాలి. బాబు నక్షత్రం ఏంటి? బొబ్బ అండి. బొబ్బ అండి. బొబ్బ కాదు బొబ్బ. అదేండి నాకు బొబ్బ నక్షత్రం బలి నక్షత్రం అంటారు దాన్ని. దానికి ఒకసారి నక్షత్ర బలి చేయించు. అరే పౌర్ణమి రోజు రాత్రి 9 నక్షత్ర బలి బ్యాచ్ మొదలవుతోంది. ఇక నెంబర్ కనపడుతుంది కదా 88856959 అని కనపడుతుంది కదా నెంబర్ ఒకటి. ఆ నెంబర్కి వాట్సాప్ లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టమ్మా. నక్షత్ర బలి మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. జయం తల్లి జయం. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రావణి గారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మాది వినుకొండ అండి. మీ పేరు? అంజనీదేవి అండి. ఓకే, శ్రావణి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. రుద్రాక్షను వీధి గుమ్మానికి కట్టాలా మెయిన్ గుమ్మానికి కట్టాలా సార్? మీరు తిరిగే గుమ్మానికి కట్టండి. అంటే వీధి గుమ్మం అంటే బజార్ దగ్గర గేట్ కదా సార్ అది? కాదమ్మా, ఇప్పుడు సింహద్వారం ఎక్కడుంది? ఫస్ట్ గేటు, తర్వాత గ్రిల్స్, తర్వాత ఉంది సార్ సింహద్వారం. బూడిద గుమ్మడికాయ కట్టారు కదా? కట్టాం సార్. దానికే కట్టాలి. బూడిద గుమ్మడికాయ వీధి గుమ్మం దగ్గరలో కట్టాం సార్. అదే అక్కడే కట్టండి, అక్కడే ఆ సింహద్వారానికే కట్టేసేయండి. అదే సార్. ఇంకోటి సార్ గురువు గారు. హలో చెప్పమ్మా. దేవగది వంటగది ఒకే గదిలో ఉంది సార్. ఉండొచ్చు. మరి స్నానం చేయకుండా దేవుడి గదికి వెళ్ళకూడదు అంటారు కదా, మరి అది ఎలా సార్? మేము డైరెక్ట్ గా అటే వెళ్ళిపోవాలి. దేవుడి గది వంటగది ఒకే చోట ఉన్నప్పుడు దేవుడి గదిలోకి అడుగు పెట్టద్దు. మరి అట్లా సార్ మామూలుగా బాత్రూమ్కి వెళ్ళాలన్నా స్నానానికి వెళ్ళాలన్నా? అవును, స్నానం చేశాక దేవుడికి ఒక అర ఇచ్చారా? అంటే గూడు సార్. గూడుగా అయితే గూడికి ఒక కట్టెను వేసేయమ్మా. కట్టెను సార్. కట్టెను వేసేస్తే ఇంకా నువ్వు ఎలా తిరిగినా కట్టెను తీస్తేనే పూజ గదిలోకి వెళ్ళినట్టు. అదే సార్. సరేనమ్మా. జయం తల్లి. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రావణి గారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
నమస్తే జ్యోతి బళ్ళారి నుంచి మాట్లాడుతున్నామ్మా. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. జ్యోతి చెప్పమ్మా. నమస్కారం గురుగారు. చెప్పమ్మా. పొద్దున్న 5:30కి పూజ చేసేటప్పుడు ఫస్ట్ కడుపుమానికి తొలిసమ్మకి సూర్యుని చేసుకుని లోపలికి వస్తాను గురుగారు. అలా చేయొచ్చా? ముందు దేవుడి దగ్గర దీపం పెట్టవమ్మా. అవునా గురువు? లేకపోతే ఒక పని చేయొచ్చు, 5:30 లోపల కనుక దేవుడి దగ్గర దీపం పెడితే మొదట గుమ్మని చూసుకుని అన్ని చూసుకుని వచ్చాక దీపం పెట్టుకోవచ్చు. అవునా గురుగారు? అలా కాకుండా 5:30 లోపల అమ్మో దీపం అయిపోతుంది దాటిపోతుంది టైం అనుకుంటే ముందు దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఆ తర్వాత ఆ దీపాలు పట్టుకెళ్ళి గుమ్మం దగ్గర పెట్టచ్చు. అవునా గురువు? సరే గురుగారు. అవునమ్మా. 5:30 లోపల అట్లనే చేసి గురుగారు. పొద్దున్న ఫస్ట్ అక్కడ చేసుకుని లోపల రావచ్చు కదా? రావచ్చమ్మా, రావచ్చు. ఇంకోటి గురువు గారు, పొద్దున్నేకంతా క్లీన్ చేసి దీపాలు వెలిగించి అగరబత్తి వెలిగించిన తర్వాత డైరెక్ట్ గా అంత శ్లోకాలు చదువుతున్నా గురువు గారు, అలా చదవచ్చా? చదువుకోవచ్చమ్మా. అది కొంతమంది అది ఆచమనం అన్నీ అంటే ఆచమనం అవి చేయడం మన శరీర శుద్ధి కోసం కాబట్టి అవి చేస్తే మంచిది. అవన్నీ అంత అలవాట్లేదు గురువు గారు, రావు కదా అందుకే. నేను చెప్పాను కదమ్మా అన్ని మంత్రాలని ఎలా నేర్చుకోవాలో మొత్తం నేర్పించాను కదా గురువు గారు. ఒకవేళ లేకపోతే రేపు శ్రావణ మాసంలో మళ్ళీ మన చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్లో రోజు దీపారాధన చేయడం చూపిస్తాం మీకు. అవునా గురువు గారు? శ్రావణ మాసం 30 రోజులు మీ చేత దీపాలు పెట్టిస్తా సాయంత్రం పూట. సరే గురువు. మన చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో మీకు అన్ని వస్తాయి. అవునా గురువు గారు? అలాగే రోజు పొద్దున్న 10కి లైవ్ కూడా వస్తుంది ఇప్పుడు. అవునా? 10-11 ఒకసారి చూడండి. సరే గురువు గారు. రోజు ఇలాగే చేస్తున్న గురువు ఏం ప్రయోజనం లేదు గురువు గారు అది చేసిన దానికి. చేసుకోమ్మా, చేసుకోమ్మా. సరే గురువు. జయం తల్లి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కొవ్వూరు నుంచి అండి, రత్నం అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా రత్నం. నమస్తే అండి గురువు గారు. చెప్పమ్మా. మీరు చెప్పివన్నీ రోజు వింటున్నామండి, సంతోషం అండి. మా ఇదండి రోజునండి సీతారాముల వారికి జపారాలు చేయమన్నారు కదండి. అంటే రోజు డైలీ చేస్తామండి. రాముల వారికి వెంకన్నబాబు దీపం అండి, లక్ష్మీదేవి కోటి, పరమేశ్వరుడు కోటి పెడతామండి రోజు డైలీ. అయితే మళ్ళీ పెట్టమన్నారని ఇంకోటి పెడుతున్నామండి. మనకి సమాధానం చెప్తలేదండి డబ్బుల గురించి. మనం చేసిందల్లా కొంచెం పెట్టుబడి పెడతామంటారండి, వెనక్కి వెళ్ళిపోతున్నాయండి, మధ్యలో ఆగిపోతుందండి వర్క్లు. అసలు ఏంటో సమస్య అండి. సరే, ఇంటికి రుద్రాక్ష కట్టావమ్మా? అష్టసిద్ధ రుద్రాక్ష కట్టావా? లేదండి. ఇదే నెంబర్ కి వాట్సాప్ లో రుద్రాక్ష అని మెసేజ్ పెట్టమ్మా, వాళ్ళు మెసేజ్ రిప్లై ఇస్తారు. 2 రుద్రాక్షలు తెప్పించుకో, ఒకటి గుమ్మానికి ఎర్రబట్టలో కట్టి గుమ్మానికి కట్టే, ఇంకోటి ఏమో దేవుడి దగ్గర పెట్టి రోజు ధనసిద్ధి ధనసిద్ధి అని జపం చేసుకోండి. అలా చేసుకుంటే రావాల్సిన డబ్బులు వస్తాయి. అదే నేను చెప్పింది. నగరత్ ఏమో రోజు ఆ రుద్రాక్షకే, దేవుడి దగ్గర పెట్టిన రుద్రాక్షకే, గుమ్మానికి ఎర్రబట్టలో కట్టిన రుద్రాక్షకు కూడా అగరత్తుల దూపం రోజు చూపించండి. జయంతి. జయ. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు మౌనిక అండి, నేను వెళ్తున్నా నుండి కాల్ చేస్తున్నాను. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పమ్మా. గురుగారు, మా హస్బెండ్ కి వీసా వచ్చిందండి. ఈ 30-31కి వెళ్దాం అనుకుంటున్నారు, బాగుందంటారా అండి? అంటే ముహూర్తం ఆయన పేరు ప్రకారం చూసుకుని, ఓకే, ఏ రోజు టికెట్ కొంచెం రేటు తక్కువలో దొరుకుతుందో చూసుకుని ఓకే వెళ్ళమని చెప్పమ్మా. ఓకే ఓకే. ఇంకొక సందేహం గురుగారు. గురుగారు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర అంటే ఇట్లా బట్టలు పెట్టేసి వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే మేమే కట్టుకోవాలా గురుగారు? ఏంటవి? అంటే నార్మల్ గా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర ఇట్లా అంటే పండ్లు అన్ని పెట్టి బట్టలు కూడా వాళ్ళ దగ్గర పెట్టి, పోయిన వాళ్ళ పేరు చెప్పి పెట్టిన బట్టలా వేరే వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఎలా కట్టుకుంటారు? అవునా? ఓకే ఓకే. మీరు కట్టుకోకూడదు, అలా వేరే వాళ్ళకి దానం చేయాలి. ఓకే ఓకే గురుగారు. అంతే. జయంతల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. ఎప్పుడైనానమ్మా మన పెద్దల పేరు చెప్పి బట్టలు పెట్టుకుంటాం కదా, ఆ బట్టలు పెట్టినప్పుడు ఆ బట్టలను ఎవరికైనా దానం చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే బట్టలు పెట్టేసి మంచి వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కుని పెద్దవాళ్ళ దగ్గర పెట్టేసి అవే కట్టుకుని మురిసిపోతూ ఉంటారు.
అలా కట్టుకున్నప్పుడు మురిసిపోకూడదమ్మా. మీరు ఎవరికైనా దానం చేసి మురిసిపోవాలి. అంతే తప్ప ఆ బట్టలు మీకు నచ్చినవి కట్టేసుకుని మీరే వేసేసుకుని మీరే తినేసి అమ్మయ్య అనుకోవడం కాదు. పితృదేవతలు మన వాళ్ళ మీదకి రారు, గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీదకి వస్తారు, వచ్చి ఆ బట్టలు కట్టుకుంటారు. మీరు ఆ ఇచ్చినటువంటి బట్టలు వాళ్ళు కట్టుకుంటే పితృదేవతలు వాళ్ళ మీదకి వచ్చి ఆనందపడి మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు. అంతే తప్ప మీరే వేసేసుకున్నారని మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారు పితృదేవతలు. అందుకని ఎప్పుడైనా దానమే చెయ్యాలి, గుర్తుంచుకోండి. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము కోరుకొండ మండలం నిడిగట్ల నుంచి అండి. నా పేరు దుర్గండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే సార్. చెప్పు తల్లి. మా అబ్బాయికి 10 ఏళ్ళు అయిందండి, పిల్లలు లేరు. చాలా దిక్కులు, చాలా మందులు వాడేవండి. ఎక్కడుంటారు మీరు? మాది నిడిగట్లండి. అంటే ఎక్కడది? కోరుకొండ మండలం అండి. తూర్పుగోదావరా? తూర్పుగోదావరి జిల్లా. చెప్పమ్మా. అది మీరు ఏమన్నా చెప్తారు? ఒకసారి జాతకాలు చూపించారా? వాళ్ళ నక్షత్రాలు ఏంటమ్మా? ఆ అబ్బాయిది అయితే సింహరాశి అండి. నక్షత్రం ఏదో తెలియదు కానీ రాశి అయితే సింహరాశి. ఆ అమ్మాయిది వృషభరాశి అండి. నక్షత్రాలు తెలుసుకోమ్మా. ముందు నక్షత్రాలు ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మనం పరిహారం చెప్పచ్చు. జయం. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో. ఎప్పుడైనా సరేనమ్మా, ఎవరి నక్షత్రం వాళ్ళకి తెలియాలి. జన్మ నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ టైము లేదనుకోండి, పేరును బట్టి అయినా నక్షత్రం తెలుసుకుని మీరు గుర్తుంచుకోవాలి. మీ నక్షత్రం, మీ రాశి ఎప్పుడు కూడా మీకు గుర్తుండాలి. ఎందుకంటే నక్షత్రాన్ని బట్టే మన జీవితం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి నక్షత్రాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జయం. ఎందుకంటే చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వక, భార్య సక్రమంగా ఉండక, అన్యోన్యత లేక, వృత్తిలో బాగోక, వచ్చినటువంటి డబ్బులు నిలబడక, మనశ్శాంతి లేక, తర్వాత ఏమో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి లేక, ఏది కలిసి రాక, ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఎంతసేపు నీ 1990 పట్టుకుని వదలమే. ఏంటి సమస్య అన్నప్పుడు ఏం కావాలన్నప్పుడు అబ్బాయికి పెళ్ళి కావాలండి, లేకపోతే ఇది కావాలని అడగాలి. ఎందుకంటే మనకి నక్షత్ర బలి అని ఒక కార్యక్రమం ఉంది. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయమ్మా. ఇందాక ఒక ఆవిడ అడిగింది కదా నక్షత్ర బలి గురించి పూర్తిగా చెప్పండి గురువు గారని. 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. స్క్రీన్ మీద వేయమ్మా నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల్లోనూ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. 27 నక్షత్రాల్లోనూ 18 నక్షత్రాలు బలి నక్షత్రాలు. ఆ బలి నక్షత్రాలు ఏంటయ్యా అంటే అశ్విని. క్లియర్గా చూసుకోండి ఈ నక్షత్రాలు మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నాయేమో అని జాగ్రత్తగా బుద్ధి పెట్టి కళ్ళు పెట్టి చూసుకోండి. ఎందుకంటే అంతా అయిపోయాక ఏమంటే మా నక్షత్రం ఉందా అండి, నక్షత్ర బలి అంటే ఏంటంటే నన్ను అడగండి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా వినండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి. ఈ నక్షత్రాలు మీ ఇంట్లో ఉన్నాయంటే నక్షత్ర బలి చేయించుకోవడం తప్ప వేరే మార్గం లేదు మీకు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల్ని బలి నక్షత్రాలు అంటారన్నమాట. ఈ నక్షత్రాల్లో ఎవరైనా పుడితే వాళ్ళకి పుట్టిన తర్వాత బారసాల అయ్యే లోపల నక్షత్ర శాంతి అనే కార్యక్రమము, నక్షత్ర బలి అనేటటువంటి కార్యక్రమం నిర్వహించాలి.
మామూలుగా మనం ఏం చేస్తాం, పుట్టగానే నూనెలో మొహం చూసేసి, చాలామంది పంతులు గారిని పిలవడం కూడా దండగని చెప్పేసి అని మామూలుగా నూనెలో మొహం చూసేసుకుని పేరెట్టేసుకుంటూ ఉంటారు. కానీ యథార్థానికి ఏం చేయాలి అంటే పంతులు గారిని పిలుచుకుని శాంతి చేయించుకుని పిల్లలకి ఆ దోషాలని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే బలి నక్షత్రాల్లో పుట్టిన, పేగు మెళ్ళలో వేసుకుని పుట్టిన, తర్వాత ఏమో ఎదురు పుట్టడం అంటారు, అలా పుట్టిన అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ నక్షత్రాలకి నక్షత్ర బలి చేయించుకోవాలి. ఎందుకయ్యా అంటే ఈ నక్షత్రాలకి కొన్ని పవర్ఫుల్ నక్షత్రాలు, 27 నక్షత్రాలు, ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలని చాలా పవర్ఫుల్ నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి విశేషమైన యోగాలు ఉంటాయి. జాతకం ఎవరికి చూపించినా మీ అబ్బాయి జాతకం బాగుందయ్యా, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, కానీ ఇచ్చేసి సూపర్ అంటూ ఉంటారు. కానీ ఏ యోగం యోగించదు. అదేంటంటే పంతులు గారేమో యోగం ఉందని చెప్పారు, ఇక్కడ ఏం యోగించట్లేదు, కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఒక్కసారి జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో కనుక బలి నక్షత్రాల్లో ఇందాక నేను చెప్పిన నక్షత్రాలు ఎవరైనా ఉంటే ఆ నక్షత్రాలకి నక్షత్ర బలి చేయించుకోవాలి. ప్రతి పూజకే ఏదో ఒక పరిహారం ఉంది. నక్షత్ర దోషాలకి మాత్రం వేరే పరిహారం ఏం లేదు, నక్షత్ర బలి మాత్రమే పరిహారం. ఇప్పుడు శనిపీడ ఉంది, శనికి 19,000 జపం చేయించుకోండి అంటాం, అంత చేయించుకోలేమండి అన్నారు అనుకోమ్మా. సరే ఓపెన్ చేయమ్మా, శని సప్తమం దానం చేయండి అమ్మా అని చెప్తాం, అంత కూడా మేము ఇవ్వలేదని గురువు గారు అన్నారు అనుకోండి. శనికి తైలాభిషేకం చేయించుకోమ్మా శనివారం పూట అని చెప్తాం, అది కూడా మా వల్ల కాదని అన్నారు అనుకో. సర్లే నవగ్రహాల చుట్టూ 19 సార్లు తిరుగు, లేకపోతే జమ్మి చెట్టుకు నీళ్ళు వచ్చి దండం పెట్టుకో అని చెప్తాం. అంటే ఒకటి చేయలేని వాళ్ళకి ఇంకో పరిహారం, అది కూడా చేయలేని వాళ్ళకి ఇంకో పరిహారం, అలా ఉంటుంది. కానీ నక్షత్రాలు ఇంట్లో బలి నక్షత్రాల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నక్షత్ర బలి చేయించడం తప్ప వేరే పరిహారం లేదు. అందుకే నక్షత్ర బలి ఖచ్చితంగా చేయించాలి. ఎందుకంటే ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి పవర్ వాళ్ళు నిలబడినవ్వదు, కూర్చొనివ్వదు. ఎప్పుడు ఇబ్బంది పడుతుందో చెప్పలేం, ఎప్పుడు ఇబ్బంది పెట్టేస్తుందో. చదువులో ఇబ్బంది పెట్టచ్చు, ఆరోగ్యంలో పెట్టచ్చు, పెళ్లి విషయంలో పెట్టచ్చు, పని విషయంలో పెట్టచ్చు, వృత్తి విషయంలో పెట్టచ్చు, సంతానం విషయంలో పెట్టచ్చు, ఉద్యోగం విషయంలో పెట్టచ్చు, విదేశీ వ్యవహారాల్లో పెట్టచ్చు, విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టచ్చు, లేదా కుటుంబ కలహాలు, మనశ్శాంతి లేకపోవడం, నరదృష్టి, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది అనమాట. అందుకని ఈ బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా నక్షత్ర బలి చేయించుకోవాలి. అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు ఒకటే నక్షత్రంలో కనుకుంటే దాన్ని ఏక నక్షత్ర దోషం అంటారు, అదే త్రాసు అంటారు అనమాట. అంటే ఎలాగంటే ఒకే నక్షత్రంలో ఇద్దరు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తండ్రి కొడుకులు కానీ, మేనమామ మేనళ్ళు కానీ ఎవరైనా ఒకటే నక్షత్రం అయితే ఒకడు బ్రహ్మాండమైనటువంటి యోగ స్థాయిలో ఉంటే ఒకడు అట్రపలాభ అయిపోతూ ఉంటాడు. వీడికి యోగం కలిసి వస్తే తక్కిళ్ళలాగా వీడు డౌన్ అయిపోతూ ఉంటాడు, లేదా ఇద్దరూ డౌన్ అయిపోతారు. ఆ విధంగా ఏక నక్షత్ర దోషం ఇబ్బంది పెడుతుంది. అందుకని ఇలాంటి నక్షత్ర దోషాలు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా నక్షత్ర బలి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. నక్షత్ర బలి కార్యక్రమం ఇంతకుముందు ఇండియా మొత్తం మీద కాశీలో జరిగేది, తర్వాత చిర్రావురి ఫౌండేషన్లో జరిగేది. ఇప్పుడు కాశీలో చేయట్లే, పెద్ద ఆయన చనిపోయారు మా గురువు గారు. ఇప్పుడు హైదరాబాద్లో మన చిర్రావురి ఫౌండేషన్లో నేనే స్వయంగా అయ్యవార్లతో ఈ కార్యక్రమం నిర్వహింపజేయడం జరుగుతోంది. ఈ నక్షత్ర బలి చేసేవాళ్ళు ఇంకొకరు ఎవరు లేరు, మన దగ్గరే జరుగుతుంది. 41 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమం అన్నమాట. పేరు, గోత్రం, నక్షత్రం ఇస్తే చాలు, మీరు రావాల్సినటువంటి అవసరం ఉండదు, మీరు ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉండదు. దీనికి తీర్థ ప్రసాదాలు లాంటివి ఉండవు, బలి పూజలు, బలి హవనాలకి తీర్థ ప్రసాదాలు ఉండవు, వీడియోలు ఫోటోలు పెట్టడం కూడా ఉండదు. 41 రోజుల పాటు తంత్రపూర్వకంగా అద్భుతంగా జరిగేటటువంటి నక్షత్ర దోషాలని నివారణ చేసేటటువంటి ప్రక్రియకే నక్షత్ర బలి అని పేరు. అందుకని ఎవరైనా నక్షత్ర బలి చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. పెడితే మన వాళ్ళు రిప్లై ఇస్తారు. ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు నక్షత్ర బలి ప్రారంభమవుతోంది. ఆ బ్యాచ్లో చేయించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే నక్షత్ర బలి చేసిన తర్వాత 6 నెలల నుంచి 6 ఏళ్ల లోపల ఎప్పుడన్నా ప్రభావం చూపించవచ్చు. అందుకని మీరు ఆలస్యం చేసే కొద్దీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు జరగాల్సిన మంచి అంతా వెనక్కిపోతూ ఉంటుంది. అందుకని నక్షత్ర బలి కార్యక్రమం ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిది తల్లి. జయం. చిటావరి గారి వాళ్ళ కార్యక్రమంలో కాలేజ్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తిపరిచారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాళ్ళ జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిరావురి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావురి ఫౌండేషన్. ఫోన్ నెంబర్
8855 69579.